నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మానసిక సమతుల్యత మనం నిత్య జీవితంలో తప్పనిసరిగా చేపట్టాల్సిన విషయాల గురించి కృష్ణుడు గీతలో ఇలా చెప్పాడు. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియా నరః. ఎవరైతే మిత్రులను శత్రువులను ఒకలాగే చూస్తారో, దూషణ భూషణలను, సుఖ దుఃఖాలను, చలిని వేడిని, మానావమానాలను ఒకలాగే చూస్తారో వారిని నేను ఇష్టపడతాను. ఇంకా నివాస స్థానం మీద మమకారం ఆసక్తి లేకుండా ఎవరుంటారో, ఎవరి బుద్ధి స్థిరంగా నా మీదే లగ్నమై ఉంటుందో, నా మీద భక్తితో ఉంటారో వాళ్ళంటే నాకు ఇష్టం అని ఈ శ్లోకంలో చెప్పాడు. అది విన్నప్పుడు ఇలా మనం ఉండగలమా అనిపిస్తుంది. ఒకరు మనల్ని పొగిడినా తెగిడినా ఎలా చూసినా వాళ్ళను సమానంగా చూడగలమా? ఇందులో కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, ఒకళ్ళు నిన్ను మెచ్చుకోకుండా బాధించినా తిట్టినా సమానంగా చూడు అంటాడు. ఇది సాధ్యమవుతుందా అనుకుంటాం. భగవద్గీత చదువుతున్నప్పుడు అది ఎక్కడో ఎవరికో చెప్పారు, మన జీవితంలో అవన్నీ ఆచరణ సాధ్యం కాదు అనుకుంటాం. అలా అనుకొని మనం చదివిన దానిని ఆచరణతో లింక్ చేయడం మర్చిపోతాం. అంటే గీతలో చదివిన విషయాన్ని ఆచరణలో పెట్టాలి, ఆచరణతో దాన్ని లింక్ చేసే ప్రయత్నం చేయాలి. ఆ విషయం మనం అర్థం చేసుకున్నామంటే ఆచరించాలి అనే భావన వస్తుంది. ఏదేదో చెప్తున్నారు, అవన్నీ మనకు సంబంధించినవి కావు అనుకున్నప్పుడు దాన్ని ఆచరించాలి అన్న భావన మనకు కలగదు. మనల్ని ఎవరైనా అవమానపరిచినా గౌరవంగా చూసినా ఆ రెంటిని సమానంగా చూడు అంటున్నారు, అదెట్లా సాధ్యమవుతుంది అని మనకు అనిపిస్తుంది. ఉదాహరణకు దసరా పండుగ రోజులు నడుస్తున్నాయి అనుకోండి. మనల్ని ఒకళ్ళ ఇంటికి తాంబూలానికి పిలిచారు. అక్కడ అప్పటికే 10 మంది ముత్తైదులు వచ్చి కూర్చొని ఉన్నారు. ఒకళ్ళకి జాకెట్ ముక్క పెట్టి తాంబూలం ఇచ్చారు, ఒకళ్ళకి ఒక పుస్తకంతో ఇచ్చారు, ఇంకొకరికి ఏదో వస్తువు ఇచ్చారు, ఒకళ్ళకో సంచి లాంటిది ఇచ్చారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తాంబూలంలో వస్తువులు పెట్టి ఇస్తున్నారు. ఒకవేళ అక్కడ మనకు పుస్తకం ఇచ్చారు, జాకెట్ ముక్క రాలేదు, పక్క వాళ్ళకి ఇచ్చారు అంటే వెంటనే మనం ఏమనుకుంటాం? మనల్ని పిలిచి అవమానపరుస్తున్నారు, అందరికీ సమానంగా ఇవ్వాలి కదా, అలా ఇవ్వట్లేదు అనుకుని దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఇంటికి వచ్చిన ఆలోచన మాత్రం సాగుతూ ఉంటుంది. దాన్ని పెద్ద విషయంగానే పరిగణించకుండా వదిలేయడం మన వల్ల కాదు. ఏది ఇస్తే ఏం అనుకోలేము. వాళ్ళట్లా చేయాల్సింది కాదు. వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాం, కానీ పిలవకుండా వెళ్ళామా? పిలిచిన వాళ్ళందరినీ సమానంగా చూడాలి కదా. వాళ్ళు ఇవ్వనంత మాత్రాన నాకేం కొరత లేదు, నాకు 100 ఉన్నాయి, కానీ వాళ్ళు ఇవ్వలేదు, అది వాళ్ళ తప్పు అని అంటూనే ఉంటాం. మనసులో అనిపిస్తూనే ఉంటుంది. మనకు తాంబూలం ఇవ్వడంలో తేడా చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అందువల్ల వాళ్ళకి ఆ దోషం తగ్గుతుంది, మనకు దోషం పెరుగుతుంది. అలాగే ఒక పెళ్ళికి పిలిచారు, వెళ్ళాం, రకరకాల బంధుత్వాలు ఉన్నవాళ్ళు కలుస్తారు, అందరినీ వేదిక మీదకి పిలుస్తారు, మనల్ని మాత్రం పిలవలేదు, అప్పుడు బాధపడతాం. అలాగే ఇంకొకరు వాళ్ళ ఇంట్లో విశేషానికి మన బంధువులు చాలామందిని పిలిచారు, మనల్ని మాత్రం పిలవలేదు, అప్పుడు కూడా చాలా బాధపడతాం. కానీ ఇలాంటి విషయాల్లో ఎలా ఆలోచించాలంటే, పిలిచారా సంతోషం వెళ్ళాలి, పిలవలేదా మరీ సంతోషం, పిలిచారనుకోండి వెళ్ళాలి కదా, అంటే మన పని మనం మానుకొని ఒక పూట వెళ్ళాలి, చేతిలో ఒక బహుమానం తీసుకొని వెళ్ళాలి. మనం ఇచ్చిన బహుమానం వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అదొక సమస్య. అంతేకాక వెళ్ళి రావడానికి సమయం, ఆటో ఛార్జీలు లేదా కారుకు పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. మనకు మనస్ఫూర్తిగా వాళ్ళని దీవించాలని ఉంది, వాళ్ళు పిలవలేదు అయినా మనకు దీవించాలని ఉంది. అప్పుడు మన పూజా మందిరంలో దేవుడి దగ్గర చేతులు జోడించి వాళ్ళని మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు.
ఏది చేసినా భగవంతుడి ద్వారా చేయాల్సిందే కదా! మనం ఒకడికి ఇచ్చినా కృష్ణార్పణం అనుకునే ఇవ్వాలి. పుచ్చుకున్నా కృష్ణార్పణం అని కృష్ణుడి ద్వారా పుచ్చుకోవాలి. కాబట్టి మనం ఒకళ్ళని దీవించినా భగవంతుడి ద్వారా దీవించాలి కాబట్టి భగవంతుడి ముందు నిలబడి మనస్ఫూర్తిగా వాళ్ళు చల్లగా ఉండాలి అని ప్రార్థిస్తే ఆ దీవెనలు వాళ్ళకు అందుతాయి. ఏదైనా భగవంతుడే చూసుకుంటాడు. మనల్ని పిలవలేదు అన్నందుకు బాధపడటం అనవసరం. తీరా అక్కడికి వెళ్ళాక మనల్ని సరిగా చూడలేదని, పట్టించుకోలేదని, అందరికీ ఇచ్చిన ప్రియారిటీ మనకి ఇవ్వలేదని ఇంకా బాధపడతాం. మన స్టేటస్ ఏంటో దాంట్లో అర్థం అవుతుంది అని అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. మనకు నచ్చిందా కాసేపు కూర్చోవాలి, లేదా వెళ్ళిపోవాలి, అంతే తప్ప దీని గురించి బుర్రపాడు చేసుకోవద్దు. మనకేదో అవమానం జరిగినట్టు కూడా భావించవద్దు. ఈ రోజుల్లో ఇలాంటివి చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటాయి. ఎవ్వరూ పని కట్టుకొని మనల్ని అవమానపరచలేరు. కృష్ణుడు గీతలో అవమానాన్ని సన్మానాన్ని సమానంగా చూడమన్నాడు. అంటే ఒక ఆత్మని ఇంకొక ఆత్మ అవమానపరచలేదు, ఎవరు ఎవరిని అవమానపరచలేరు అనే భావన పెంచుకుంటే ఆ సంఘర్షణ ఉండదు. మనం ఒక ఆత్మ, వాళ్ళు కూడా ఒక ఆత్మ. వాళ్ళు ఈ శరీరాన్ని సాధనం చేసుకొని కర్మను అనుభవిస్తున్నారు. మనం ఈ శరీరాన్ని సాధనం చేసుకొని కర్మను అనుభవిస్తున్నాం. ఆత్మను ఎవరు బాధించలేరు, అవమానపరచలేరు అన్న విషయం గ్రహించాలి. ఆయన ఒక ఆత్మ, మనం ఒక ఆత్మ, ఇద్దరికీ నాశనం లేదు. ఈ శరీరం తీసుకున్నాం కాబట్టి దీనికి తగ్గ కష్టాలు అనుభవిస్తున్నాం, సుఖాలు అనుభవిస్తున్నాం. లాభమో నష్టమో, విజయమో ఓటమో, మాన అవమానము సన్మానము, దుఃఖము, మనల్ని పొగడము తెగడము అన్నిటినీ సమానంగా తీసుకోవడమే యోగం. మనం ఇప్పుడు చూసిన విషయాలు దీనికి ఉదాహరణలు కదా. పెళ్ళికి వెళ్తే మనల్ని మర్యాదగా చూసారా, తాంబూలం అందరితో సమానంగా ఇచ్చారా, తీరా వెళ్ళాక దగ్గర చుట్టాలని స్టేజ్ మీద కూర్చోబెట్టారు, మనల్ని కూర్చోబెట్టలేదు. మనల్ని మాత్రం కిందనే కూర్చోబెట్టారు. వధూవరులు అందరికీ నమస్కారాలు చేశారు, మనకు మాత్రం చేయలేదు. ఇలాంటివి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని పట్టించుకోకూడదు. వీటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. మన ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇట్లాంటి వాటిని పట్టించుకోకుండా తుడిచేసేయాలి. అప్పుడు భగవంతుడు మనకు మంచి ఆనందాన్ని ఇస్తాడు. భగవంతుడు మన మనసులో స్థిరంగా ఉండి మనకు నిత్యమైన ఆనందాన్ని ఇస్తాడు. ఆ నిత్యానందమే మనం కోరుకోవాల్సింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.